నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. కోటి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే వీరనారి చాకలి ఐలమ్మ ఈ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నదో దీంట్లో ఒక 2-3 రోజుల నుంచి విద్యార్థులు ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వినోద్ అనే వ్యక్తి ఇక్కడ మెస్సు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అతను ద్వారా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని, అలాగే షూటింగ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇది ఉన్నదో ఈ షూటింగ్ వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది, షూటింగ్కి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి 2 రోజులుగా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్కి కూడా కంప్లైంట్ చేస్తే తీసుకోవట్లేదని చెప్పేస్తే నేరుగా షీ టీమ్స్ కూడా కాల్ చేసి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. వినోద్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్లో తను కస్టడీలో ఉన్నారు. సో అసలు ఏంటి విషయం, ఏం జరిగింది అనేది విద్యార్థుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మేడం, 2 రోజుల నుంచి మీ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు కదా, దీనికోసం నిజంగానే మీ మీద ఇటువంటి దాడి కానీ లేకపోతే ఇటువంటి ఇబ్బంది కానీ ఏమైనా జరుగుతున్నది? అంటే మేము ఏబీవీపీ ఆర్గనైజేషన్ నుండి మేము ఈ ప్రొటెస్ట్ తీసుకుందామని వచ్చాము. ఎందుకంటే పిల్లలు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి, స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు చేయండి ఎందుకంటే మేనేజ్మెంటే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. ఇది కొంతమంది ఫోర్స్ చేస్తున్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న ప్రొటెస్ట్ చేశారనమాట. ఆ అన్న మంచోడని చెప్పేసి ఫోర్స్ అలా కమెంట్స్ పెట్టమని, ఇది ఫేక్ న్యూస్ అని కమెంట్స్ పెట్టమని చెప్పేసి చాలా ఫోర్స్ చేసినారంట. సీనియర్స్ ఫోర్స్ చేశారంట. సీనియర్స్ అమ్మాయిలు జూనియర్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి హాస్టల్ వాళ్ళకి ఫోర్స్ చేశారంట, మీరు ఇట్లా పెట్టండి ఫేక్ న్యూస్ అని. అది మాకు తెలీదు, అది కానీ మేనేజ్మెంట్ సపోర్ట్ అని అన్నారు. అది ఎంతవరకు కరెక్టో మరి అది తెలీదు. కానీ 2 అమ్మాయిలు అయితే నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, నేను చెప్పాను. కానీ వాళ్ళు వచ్చి చెప్పినారు నాకు, అక్క ఇలా అంటున్నారు, మాకు ఫోర్స్ చేస్తున్నారు, మేము ఏం చేయాలి, ఇట్లా ఫోర్స్ చేసి అందుకే మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. ఫేక్ న్యూస్ కూడా అంటే అయిన న్యూస్ కూడా. దీనికంటే ముందు ఇప్పుడు ఏదైనా కాలేజీలో ఇష్యూ జరిగింది అనుకో, ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేయాలి, లేకపోతే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలి. మీకెందుకు కంప్లైంట్ చేయాలి? మాకెందుకు కంప్లైంట్ చేశారంటే, ఫస్ట్ వాళ్ళు ప్రిన్సిపల్ని అప్రోచ్ అయ్యారంట. అంటే అమ్మాయి క్లియర్గా రికార్డింగ్లో చెప్పింది కాబట్టి మేము చెప్తున్నాం ఆ పాయింట్ని బట్టి. ప్రిన్సిపల్ అండ్ వీసీ మ్యామ్కి కంప్లైంట్ చేశాను కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. యాక్షన్ తీసుకోవడమే కాదు, అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము వెళ్ళి షీ టీమ్కి ఎవిడెన్స్తో పాటు ఇచ్చామని చెప్పేసి అని అన్నారు వాళ్ళు రికార్డింగ్లో. కానీ నేనేం చెప్దాం అనుకుంటున్నాను, రికార్డింగ్లో ఎవరైతే మాట్లాడిరో వాళ్ళేనా మీకు మీ దగ్గరికి వచ్చింది? లేదు, వాళ్ళ అంటే వేరే అమ్మాయి వాళ్ళు వచ్చారు. రికార్డింగ్ లో మాట్లాడిన వాళ్ళు ఎవరు? రికార్డింగ్ లో మాట్లాడిన వారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, మేము టార్గెట్ అవుతాము అనే ఒక మెయిన్ రీజన్ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మేము బయటికి మా ఫేసెస్ మేము ఎక్స్పోజ్ చేయము, మేము వెళ్ళి అప్రోచ్ అయ్యాము కానీ మాకు న్యాయం జరగలేదని చెప్పేసి షీ టీమ్కి వెళ్ళి ఎవిడెన్స్తో సహా ఇచ్చారు. ఒకవేళ మ్యామ్ వాళ్ళే యాక్షన్ తీసుకుని ఉంటే ఎంత పెద్దగా అయ్యే మ్యాటర్ అవ్వకపోతుండే ఇది. మేడం ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తున్నదంటే, అసలు మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, వచ్చిందే మొన్న వచ్చింది, నిన్న సాల్వ్ చేసినాం అని చెప్పేసి మాట్లాడు. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఆమెకి షీ టీమ్కి, ఆ అమ్మాయికి ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో షీ టీమ్కి వెళ్ళి పోలీస్ కేసు ఫైల్ చేసేంత ధైర్యం ఉంది, ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పేంత ధైర్యం ఉండదు ఆ అమ్మాయికి. అంత దూరం వెళ్ళిందంటే మా మేనేజ్మెంటే కదా, మా మేనేజ్మెంట్కి చెప్పడానికి ఆ అమ్మాయికి ఎందుకు భయం? అంటే నిజంగానే వినోద్ అనే వ్యక్తి అట్లా మిస్బిహేవ్ చేయడం కానీ అట్లా చేసేటంటారా అంటున్నారు కొంతమంది. అంటే మెజారిటీ చూసుకుంటే మంచి వాళ్ళని అంటున్నారు, కొంతమంది ఏమో లేదు అబ్బాయి అలా కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మీకు పరిచయమేనా అండి వినోద్? లేదు, అది హాస్టల్ వాళ్ళ ప్రాబ్లం, అసలు మా ప్రాబ్లం కాదు. మేము డే స్కాలర్స్. కానీ వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు అక్క అని చెప్పేసి, ఒక అమ్మాయి శ్రావణి అని ఉంది, ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, ఇలా అయిన న్యూస్ని కూడా ఫేక్ న్యూస్ అని మమ్మల్ని ఫోర్స్ చేసి పెట్టమంటున్నారు అక్క, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని మా ఏబీవీపీ వాళ్ళ దగ్గరకు వచ్చి తను అడిగింది. కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ప్రొటెస్ట్ చేసాం, మ్యామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. ఓకే మేడం, మీరు చెప్పండి, నిజంగానే వినోద్ అనే వ్యక్తి ఆడపిల్లల పైన ఇటువంటిది దుశ్చర్యానికి పాల్పడ్డారంటారా? అలా చెయ్యకపోతే అమ్మాయిలకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇంత దూరం వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ బాధ, వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి ముందొచ్చి కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ జరిగింది. అది నిజమే అని మేము నమ్మాం కాబట్టి ఇక్కడి వరకు మేడం వారిని కలవడం, దాని మీద మేము కూడా మాట్లాడడం జరిగింది కదా. అది ఖచ్చితంగా జరిగి ఉంటేనే అలా ముందు స్టెప్ తీసుకొని షీటింగ్ వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు పని చేయట్లేదు, సీసీ కెమెరాలు లేవు అని చెప్పేసి కూడా ఉన్నవి 3 కెమెరాస్ అంట. ఆ 3 కెమెరాస్లో కూడా ఒక్కటి కూడా పని చేయట్లేదంట. అసలు వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏవి లేవు, అసలు విమెన్స్ హాస్టల్లో మెన్ ఎందుకు అపాయింట్ చేశారని చెప్పేసి స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు.
అంటే వినోద్కి ఏమన్నా రాజకీయ పార్టీ ఏమన్నా అట్లా ఏమన్నా పలుకుబడి లేదు, అది? నాకు తెలియదు. అది తెలీదండి. కాకపోతే వాళ్ళు ఏమంటారు, నేను కూడా హాస్టల్లోనే ఉండేది. ఉమ్, కాకపోతే నేను బీఏ హాస్టల్లో ఉండేది. తను బీఎస్సీ వాళ్ళతో ఉండేది. ఉమ్, ఎక్కువ పరిచయం ఏం లేదు. బట్ అక్కడ కనిపిస్తుండే అప్పుడప్పుడు. ఉమ్, దానికి మించి అది చేసిందేం లేదు. అండ్ మీరు అడిగినారు అది నిజమేనా కాదా అని. అంటే నిజం అయితేనే కదా ఇప్పుడు ఒకరి పైన అలిగేషన్ వేసేసి వాళ్ళని ఏదో చేసేయాలని మాత్రం ఎవరు అనుకోరు కదా. సో అది నిజం కాబట్టే తను ధైర్యంగా బయటికి వచ్చి అది అందరితో చెప్పింది. షీ టీం వాళ్ళతో చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చి ఆయన పైన యాక్షన్స్ తీసుకున్నారు. అంటే మేనేజ్మెంట్ కి ఏం అవసరం అతన్ని రక్షించాలని చెప్పేసి మేనేజ్మెంట్కి ఏం అవసరము అని అంటే అది ఇప్పుడు Hmm. మేనేజ్మెంట్కి ఏం అవసరం అనేది మాకు తెలియదు కదా. మేము అది అడగడానికే వచ్చినాము. మీరు మీకు మేనేజ్మెంట్ కంప్లైంట్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పూర్తిగా వైట్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఎట్లా అంటే పిల్లలందరి చేత ఇట్లా చెప్పించడము, అతను మంచోడు మంచోడు అని చెప్పేసి అందరికీ చెప్పి 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 అదే కంటిన్యూ అవుతుంది. ప్లస్ వాళ్ళు ధర్నా చేయడం వల్ల కూడా నిజంగానే వినోద్ ఇది చేసిండు అనే రూమర్స్ కూడా అట్లే అయిపోతున్నాయి. ఆ రూమర్సే నిజం అని చెప్పేసి బయటకు అనుకుంటారు. ఆ అమ్మాయికి అంత డేర్ ఉన్నప్పుడు వచ్చి మేడంకి కంప్లైంట్ ఇస్తానే కదా. మళ్ళీ ఇదంతా జరగకపోతేనే కదా మేము వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసి అదంతా చేసి నిన్న లాస్ట్కి అయితే అతన్ని సస్పెండ్ చేయించడం అయితే జరిగిపోయింది. సో సక్సెస్ఫుల్గా మేమైతే అది కంప్లీట్ చేసేసుకున్నాము. అసలు పాయింట్ ఏంటంటే షీ టీం వాళ్ళు కూడా ఏ ఎవిడెన్స్ లేనిది వాళ్ళు ఎలా వెళ్ళి కంప్లైంట్ తీసుకుంటారు. కంప్లైంట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఇప్పుడు షీ టీం అన్నప్పుడు అది అంత పెద్ద టీం అది. సో ఇట్లా ఎవిడెన్స్ లేని ఏం లేని ఒక పర్సన్ వెళ్ళి ఇట్లా అరెస్ట్ చేసుకొని అయితే రారు కదా. వాళ్ళు కూడా ఎవిడెన్స్ అవన్నీ సంపాదిస్తారు కదా. ఆ ఎవిడెన్స్ ఏవో ఎవిడెన్స్ ఉన్నాయి, అవి ఇంకా బయటికి రాలేవు మా దగ్గరికి. కానీ ఆ ఎవిడెన్స్ వాళ్ళు విని అతన్ని ఆ వినోద్ అనే పర్సన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీ మేనేజ్మెంట్ మాట్లాడేది ఏంటంటే ఇంతకు వాళ్ళు మా అమ్మాయిలేనా, మా కాలేజీలో చదివే అమ్మాయిలేనా అంటున్నారు, కాదా అవును. కూడా మాకు తెలియదు అంటే కాలేజ్ మేనేజ్మెంట్ అమ్మాయిలే, మా కాలేజ్ అమ్మాయిలే, కానీ వాళ్ళు టార్గెట్ చేస్తారు అనే ఒక చిన్న భయం ద్వారా పేర్లు కానీ ఇది కానీ బయటికి రాకుండా ఒక ఫేక్ ప్రొఫైల్తో ఇట్లా మెయిల్ అనేది పెట్టడం జరిగింది. ఎట్లా అంటే కాలేజ్లో మళ్ళీ టార్గెట్ చేస్తే మేమే హైప్ అయిపోతే ఎట్లా, మా ఫ్యూచర్ ఏమవుతుంది, మా స్టడీస్ ఏమవుతాయి అని ఒక చిన్న భయం ఉండడం వల్ల అట్లా ఫేక్ ప్రొఫైల్తో అయింది. కానీ ఆ ఇన్సిడెంట్ అయితే నిజం అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. ఓకే. ఇంకా నిన్న ఏదో షూటింగ్ జరిగితే షూటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉండే ఆడపిల్లల్ని అని చెప్పి. అంటే ఇక్కడ షూటింగ్ అంటే ఇది బ్రిటిష్ రెసిడెన్సీ కదా. సో షూటింగ్ కోసం అని వస్తారు చాలా మంది. సో శివకార్తికేయ అండ్ శ్రీలీల ఫిలిం, అది పరాశక్తి ఫిలిం, అప్పుడు అయింది ఇష్యూ. ఏమైంది? సో అంటే ఇద్దరు సమ్ పర్సన్స్ ముగ్గురు వచ్చి ఇలా మేము మీకు యాక్టింగ్ కి మేము ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు రింగ్ చేసి ఉన్నారు. అంటే సినిమా వాళ్ళతో వచ్చిన వాళ్ళు వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ గేట్ దగ్గర ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఇట్లా నార్మల్ గా షూట్స్ అయితే Film crew ఇట్లా ఉన్నారు కదా. పిక్స్ తీసుకోవడానికి అట్లా ఇంట్రెస్ట్ చూపుతారు కదా స్టూడెంట్స్ అనేది. అట్లనే వస్తుంటే మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇటు సైడ్ రాకండి, నేను మీకు డైరెక్ట్ గా ఫిల్మ్ లో ఛాన్స్ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పేసి అంటే కొంచెం ఈ పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయారు. మెయిన్ గా ఉంటారు కదా ఎట్లయినా యాక్టింగ్ అది ఇది అంటే. సో అట్లా అట్రాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళని మార్నింగ్ 10:30 to ఈవినింగ్ వరకు క్యారవాన్ లో పెట్టేసి వాళ్ళు కూడా బాడీ గార్డ్స్ ఎవరైతే అక్కడ ఉంటారో క్యారివాన్ లో నిర్బంధించేంత సేపు వీళ్ళు ఎందుకున్నారు? వీళ్ళు క్యారివాన్ అంటే లోపలికి ఎందుకు ఇప్పుడు వెళ్ళారు? ఛాన్స్ ఇది- మూవీలో ఛాన్స్ ఇది రెండు తీరులో తప్పే ఉంటది. ఎందుకనంటే ఒకటి మనం ఆశపడి వెళ్ళడం అనేది అది చాలా మూర్ఖత్వం అని నేను చెప్తాను. ఎందుకనంటే ఒకరు ఛాన్స్ ఇస్తా అనగానే నువ్వు కష్టపడితేనే నీకు ఏదైనా అంటే వస్తుంది. చదువుకునే పీజీ పిల్లలు కదా. యూజీ పిల్లలు, Okay. యూజీ ఫస్ట్ ఇయర్స్ అని అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అప్పుడప్పుడే సొసైటీలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పే బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అట్లా మేము మీకు షూటింగ్లో అవకాశం ఇస్తామనగానే అట్లా వెళ్ళి ఉండడం వాళ్ళది తప్పే. చిన్నపిల్లలు అని చూసి కూడా వీళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేసి అందులో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం వాళ్ళది తప్పే. సో ఇక్కడ రెండు విధాలుగా ఇద్దరిది తప్పు ఉంది. మనము వీళ్ళది కరెక్ట్ వీళ్ళది తప్పు అని చెప్పలేము. కాకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించాలి. అంటే మనం ఇప్పుడు ఏ పని మీద వచ్చినాము, మన బాధ్యత ఏంది అని ఆలోచించి వాళ్ళు అట్లా చేయకుండా అంటే ఉండాల్సింది. నార్మల్ గా ఇక్కడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా, అవును. జరిగినప్పుడల్లా ఇటువంటి లేదు, ఇబ్బందులు లేదు, మీరు లేదు. ఎదుర్కొంటారా? అట్లేం ఒక్క లేదు. సినిమాకి అట్లా అయింది. లేదు, ఆ ఒక్క ఒక్క మూవీకే మూవీకే అట్లా అట్లా అయింది. అయింది. సో మళ్ళీ అందులో క్యారవాన్ లో వేసిన వాళ్ళు బయటకి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా వాళ్ళ మొబైల్స్ లాక్కున్నారు, బ్యాగ్స్ అన్ని తీసేసుకున్నారు. వాళ్ళు డ్రింక్ చేసిర్రు. ఇంకా అప్పుడు డ్రింక్ చేసి ఉండడం వల్ల అక్కడ ఏదో తేడాగా ఉందని చెప్పేసి మా స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఒక అతను ఉంటే తను చూసి దీన్ని కొంచెం సేవ్ చేద్దామని చెప్పేసి తను ట్రై చేయడం వల్ల ఆ పిల్లలు ఆ రోజు నుంచి బయటకు వచ్చిర్రు. కానీ లేకపోతే ఆ రోజు ఎంత పెద్ద దారుణం అయ్యేదో కూడా చెప్పలేము. అంటే వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిరా వాళ్ళ పైన? కేసులో కంప్లైంట్ చేయాలి కదా. ఇంత లేదు చేయలేదు. అట్లేం లేదు. ఇంకా ఎందుకంటే ఈ అక్కడ film- వాళ్ళది కూడా తప్పు ఉంది అని వాళ్ళకు కూడా అయినా కూడా తెలుసు ఎంత కాబట్టి. తప్పున్నా కూడా ఒక ఆడపిల్ల
ప్రమేయం లేని ఆడపిల్ల ఇష్టం లేని ఇంకా పురుషులు ఆ విధంగా నిర్బంధించడం కూడా చట్టరీత్యా నేరమే. అంటే ఇంకా సెక్యూరిటీ పెంచడం జరిగింది. మ్యామ్ వాళ్ళు సెక్యూరిటీ పెంచారు. అంటే సెక్యూరిటీ పెంచవచ్చు మేడం, బట్ ఈ ఎవరైతే ఎదుర్కొన్న ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిరా వాళ్ళ పైన? చేయలేదు. ఎందుకు? ఎందుకంటే ఇక తెలీదు. తెలిసిందే కదా, ఎట్లయినా ఫిల్మ్ వాళ్ళు ఏది చేసినా కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళు కూడా భయపడ్డారు, ఎంతైనా ఫస్ట్ ఇయర్సే కదా, కొత్తగా ఎవరికి చెప్పలేదు. ఇంకా ఇష్యూ కూడా బయట దాకా ఎవరికి తెలియదు. జస్ట్ ఈ కాంపౌండ్ లో చూసిన వాళ్ళకి, మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి కొందరికి తెలిస్తే ఆ ఇష్యూ అట్లా బయటకు నాకే వచ్చింది. తెలీదు ఇది ఒకటి అవుతుంది అని కూడా. ఇక్కడ నేను బిఏ నాకు కూడా జర్నలిజం చేస్తున్నా, మాకు ఇవి చాలా తెలుస్తా ఉంటాయి. మేము కూడా అక్కడ వెళ్ళి ఎవరైనా షూటింగ్కి వచ్చినప్పుడు, మొన్న ప్రభాస్ అయినప్పుడు, అంతకు ముందుకు ఇవన్నీ మేము కూడా చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మాతోటైతే పర్సనల్గా ఎప్పుడు అట్లా కాలేదు. అంటే మీరు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం లేదు, కానీ లేదు, వాళ్ళని లేదు. చూసే ప్రయత్నం చూసే కానీ? ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు హీరోస్ ఎంత అన్నప్పుడు వచ్చినప్పుడు చూసే ప్రయత్నం చేసినాం, కానీ మాట్లాడాలని అంటే చాలా సెక్యూరిటీ ఉంటది, అసలు ఎవరిని రానివ్వరు. అక్కడ ఉన్న గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. రూడ్ గా ఉంటారు. ఎట్లా అంటే Rude. అంటే ఇక రావద్దు అని ఉంటారు. అది కూడా వాళ్ళ డ్యూటీ అనుకోవాలి. కాకపోతే ఎగ్జామ్స్ టైంలో అవ్వడం వల్ల మేము ఇట్లా వచ్చేసి ఆ బ్లాక్కి వెళ్దామని అంటే అక్కడ క్లోజ్ చేసేసి మేము ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ ఇదంతా తిరిగి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. సో అట్లా మాకు చాలా ఇబ్బంది అయింది. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఆ ఇష్యూ నిన్న కూడా మేడంతో మాట్లాడినాం, అది కూడా సాల్వ్ అయిపోయింది. దాని వల్ల ఇబ్బంది అయింది, కానీ పర్సనల్ గా అయితే వాళ్ళు వచ్చి ఎప్పుడు నార్మల్ గా హరాస్ చేయడం అట్లా ఎప్పుడు ఇలాంటివి ఏం చేయలేదు. చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేది. కానీ ఆ ఇష్యూ అయింది అని చెప్పేసి మాకు తెలియదు. ఇప్పుడు ఈ 3 మెంబర్స్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో ఆ ఇష్యూ అయిందని మాకు నిన్ననే తెలిసింది. నిన్న దాని గురించి మాట్లాడినాం. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది కూడా మాకు తెలీదు. బట్ మేమైతే దానిపైన స్టాండ్ తీసుకొని మాట్లాడినాం. ఎందుకంటే ఒక ఆడపిల్లలకి ఏదన్నా అయింది అని అన్నప్పుడు అది ఒక పాయింట్ వరకు మనం నిల్చొని మాట్లాడాలి, కాబట్టి మేము మాట్లాడినాము. మీరు ఇంతసేపు అన్నారు కదా, ఇప్పుడు మేనేజ్మెంట్కి ఏం అవసరం అలా చేయడానికి, ఆయన సపోర్ట్ ఎందుకు ఉంటారు అంటే, ఇది కోటి లైక్ ఉమెన్స్ కాలేజ్ అంటే తెలంగాణలో ఫేమస్, ఇది ఒక యూనివర్సిటీ. దీని పేరు ఎలా చాకలైలమ్మ పేరు కూడా మార్చారు కదా, ఎలా చాకలైలమ్మ. అంటే గొప్ప స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఇంత మేనేజ్మెంట్ ఇంత ఉంది కూడా, ఇలా అమ్మాయిలకి ఇలా ప్రాబ్లం జరుగుతూ ఉంది అంటే బయట ఎట్లా ఉంటుంది, పేరు వేరేలా ఉంటుంది. సో దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. సో ఇలా సపోర్టింగ్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు, పేరు ఖరాబ్ కాకూడదని. మేనేజ్మెంట్ ఇట్లా ఎన్నో చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మొత్తం రీజన్ ఏంటంటే అమ్మాయిలు నేను ముందు మీ ప్రిన్సిపాల్ తో మాట్లాడితే నాకు ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ రాలేదని చెప్తుంది పిల్లల నుండి కంప్లైంట్ రావట్లేదు అని అంటున్నారు. ఓకే, కానీ నిన్న మేము వెళ్ళి మాట్లాడాం స్టూడెంట్స్ తోటి మాట్లాడడానికి ఇట్లా జరిగింది ఇష్యూ, మనం వెళ్ళి మాట్లాడదామని స్టూడెంట్స్ తోటి మాట్లాడితే లైక్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మేము రాము, మమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తారు, ఎగ్జామ్స్ లలో చూస్తారు. భయం అనేది ఆడియోలో కూడా వాళ్ళు చెప్పారు కదా, ఇట్లా మ్యామ్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, అందుకే మా ప్రొఫైల్ బయటికి రాకుండా మేము ఫేక్ నేమ్ తో చేస్తున్నాం ఎప్పుడు అని కానీ చెప్పేసి. మేనేజ్మెంట్ అన్నప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం ఎక్కువ ఇక్కడనే స్పెండ్ చేసి ఇక్కడనే నేర్చుకుంటాం. కాబట్టి మన ఎథిక్స్ అయినా ఏదైనా మన డెవలప్మెంట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక హోమ్లీ ఫీలింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమన్నా అయినా కానీ వచ్చి ప్రాబ్లం మనం చెప్పుకునేటట్టు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు ప్రాబ్లం చెప్తే నేను వాళ్ళని టార్గెట్ చేస్తా అని భయపెడుతున్నా కొద్దీ ఇవి ఇట్లనే అవుతా ఉంటాయి. యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, మన క్లాసెస్ సరిగా జరగకపోతే వాటి గురించి మాట్లాడడం. మీ ప్రిన్సిపాల్ చాలా ఫ్రెండ్లీగా ఉంది కదా. ప్రిన్సిపల్ ఫ్రెండ్లీగా ఉంది, ఓకే, ప్రిన్సిపల్ ఫ్రెండ్లీగా ఉందో అది లేదో అది పక్కన పెట్టేసేయండి, కానీ మనం ఏదైనా ప్రాబ్లం షేర్ చేసుకోవాలి అని అంటే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? మరి మేడం ఫ్రీగానే ఉంటది, వెళ్ళి మాట్లాడదాం అని వాళ్ళకు కూడా ఉంటది కదా, మన ప్రాబ్లం మనం కమ్యూనికేట్ కావాలి కదా. స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్ సజెషన్ బాక్స్ పెట్టినారు, మీటింగ్స్ పెట్టడం కానీ లేకపోతే లేదండి ఎప్పుడు మీటింగ్స్ పెట్టడము, స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి కనుక్కోవడము, వస్తే స్టూడెంట్ యూనియన్ వచ్చే మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు మేనేజ్మెంట్ కదా, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక ప్రాబ్లం ఉన్నా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏబీపీ నుంచి వాళ్ళు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడే విద్యార్థులు కాదన్నా. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది,
మీరు ఒట్టిగా సజెషన్ బాక్స్ పెట్టి వదిలేస్తే అయిపోతుందా? మీరు స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి మీరు ప్రాబ్లమ్స్ కనుక్కోరా? సరే మీరు చాలా బిజీ ఉంటారు. మంత్‌కి ఒక్కసారన్నా స్టూడెంట్స్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది, ఎట్లుంది అని చెప్పేసి మీరు కనుక్కోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళొచ్చి మాకు చెప్పట్లేదు అనంటే మీరు అడిగినారా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని? మీరు అడిగితే కదా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని వచ్చి వీళ్ళు ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు అనంటే సొల్యూషన్ చూపిస్తారేమో అని. చూపియమనండి. సెక్యూరిటీ ఉంటే అన్న సెక్యూరిటీ బయట కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎన్ని దారుణాలు జరుగుతలేవు? ఎన్ని జరుగుతలేవన్నా బయట సీసీ కూడా? కెమెరాస్ ఓన్లీ నేనేమంటున్నా ప్రధానంగా షూటింగ్స్ జరగడం వల్ల మీకు ఇబ్బందా? లేదన్నా ఇబ్బంది అని అంటే షూటింగ్స్ జరుగుతున్నాయి అది ఇస్తున్నారు. షూటింగ్ జరగడం వల్ల ఇబ్బంది ఖచ్చితంగా ఉంటది. లైక్ కాలేజ్ క్లాసెస్ ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు షూటింగ్లు అవి ఇవి పెట్టుకుంటే విద్యార్థులు ఎట్లన్నా వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎట్లా అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఇక్కడ ఏబీవీపీ ఆర్గనైజేషన్ వచ్చి మీకు నేను ఉన్నా అని ఒక ధైర్యం ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకుంటున్నారు. కానీ ఫర్దర్ గా ప్రిన్సిపల్ నుంచి కానీ వీసీ మేడం నుంచి కానీ ఎటువంటి మోటివేట్ కానీ ఏం లేదు. వాళ్ళు వస్తున్నారా, చదువుకుంటున్నారా, వెళ్ళిపోతున్నారా, అంతే ఉన్నారు. మేడం నేనేమంటున్నా అసలైన బాధితులు ఎవరు? ఆడియోలో ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత క్యారీ వ్యాన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు. యాక్చువల్ గా ఆడియో ఉన్న మన వీళ్ళతో మీరు 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 గలవడం గానీ ఒక్క వీళ్ళు మీకు ఆమెనైతే నాకు చెప్పడం గానీ తెలుసు అన్న. ఒక్క ఆమెనైతే నాకు తెలుసు కానీ బయట పెట్టాలనుకోవట్లేదు. ఎందుకనంటే అది ఆమె మీతో చెప్పిందా స్వయంగా? నాతో చెప్పలేదు. నేను ఏం చూసావు? చూసాను అని అంటే వాళ్ళు కంప్లైంట్ రాస్తుంటే షీ టీమ్ వాళ్ళు వచ్చి అది చూస్తుంటే నేను లైక్ ఆమెను చూడలేదు. ఆ ప్రాబ్లమ్ ని పర్టికులర్ గా వచ్చి వీసీ ఛాంబర్ లో ఇంకా ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడుతుంటే నేను చూసినాను. తను ఎవరు అదంతా పర్సనల్ ఇక్కడ డీటెయిల్స్ ఎవరికి matter- తెలీదు. మ్యాటర్ అది కాదు. ఇక్కడ వాళ్ళని చూసారా, మాట్లాడారా, అది ఎందుకంటే ఇది ప్రాబ్లం. అసలు నిజమైన బాధితులు నిజమైన ఉన్నారా ఉందండి, లేకపోతే ఇదంతా చెప్పే- ఫేక్ న్యూసా ఒక్క అనేది కూడా ఒక నిమిషం, ఒక్క గందరగోళం. నిమిషం. ఫేక్ న్యూస్ అంటే ఇప్పుడు చాలా కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక ప్రాబ్లం జరిగిందంటే దాని వల్ల ఒక అమ్మాయి బాధపడ్డది, పెయిన్ ఫీల్ అయ్యింది అంటేనే అది ఇట్లా సర్క్యూట్ అయి ఇట్లా మాట్లాడతారు. ఫేక్ న్యూస్ అని ఫేక్ న్యూస్ 100% ఎందుకు స్ప్రెడ్ చేయాలనుకుంటారన్న? ఒక ఆడపిల్ల వచ్చి ఇప్పుడు ఆడపిల్ల నేను మీ ప్రిన్సిపల్ తో మాట్లాడితే అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇంతకు బయటకు మా స్టూడెంట్స్ అయినా రావాలంటే కాదా తెలీదు. భయపడుతున్నారు కాబట్టే వాళ్ళు రావట్లేదు. మాట్లాడే వాళ్ళు వాళ్ళ స్టూడెంట్సా కాదా అని చెప్తున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి బయటకు వచ్చి చెప్పట్లేదు. వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ అయినా కాదా అంటే స్టూడెంట్స్ గాని ఈ యూనివర్సిటీ పైన ఎందుకు ఓకే, ఇస్తారన్న? మీ డిమాండ్స్ ఏంటి చివరికి ఏం చెప్పాలంటే? నేను చెప్తా డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంది, Hmm. నా సెక్యూరిటీ కంటే ఇంకా సెక్యూరిటీ పెంచాలి. Hmm. ప్రతి ఒక్క విద్యార్థికి ఏ ప్రాబ్లం ఉంది, క్లాస్ టు క్లాస్ వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీరు సేఫ్ గా ఫీల్ అవుతున్నారా అని మేడం వాళ్ళు కనుక్కోవాలి. వచ్చి అందులో కూర్చుంటే అయిపోదు. ఓకే. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఫ్రెండ్లీగా. అంటే ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడని మేడం తోటి ఫ్రెండ్లీగా ఎలా ఉంటారు, ఎలా మూవ్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా చెప్పుకుంటారు? ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మళ్ళా సెక్యూరిటీ అనేది పెంచాలి. అండ్ ప్రతి ఒక్క విద్యార్థి వెనకాల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రేపు నాకు వచ్చి కలవండి, నాతో మాట్లాడండి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఏబీవీపీ అనే ఆర్గనైజేషన్ వచ్చి అదే మాట్లాడాలి, అదే చూసుకోవాలి, అదే ధర్నాలు చేయాలి. ఇంకా మేమేమైనా వాయిస్ రేస్ చేస్తే మొన్న ఈవినింగ్ అనేది కాల్ చేసారు ఆ హాస్టల్ నుండి, ఇట్లా ఇట్లా అని చెప్పేసి అని మేము జస్ట్ నిన్ననే రియాక్ట్ అయిపోయింది. మా ఇష్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. అంత సపోర్టివ్ గా ఏబీవీపీ ఉన్నప్పుడు ఈ విషయం ఏబీవీపీ దాకా రాకుండా కూడా మేడం వాళ్ళే చార్జ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఇంత జరుగుతున్నా కూడా మీ దృష్టికి రాకపోవడం ఏంటి అని? వచ్చింది కదా అని మొన్ననే షూటింగ్ అయింది, ఇప్పుడే చెప్పిండు వెంటనే తీసుకున్నాము. షూటింగ్ ఎన్నడైంది అనుకో, మొన్ననే అయింది, ఈ మంత్లోనే అయింది షూటింగ్. ఇంతకుముందు గతంలో చాలా షూటింగ్స్ అయ్యేటివి కానీ మాకు ఎప్పుడు కంప్లైంట్ కాలేదు. కోటి విమెన్స్ లో మీరు ఎన్నో మూవీస్ చూసి ఉంటారు, 20-30 ఏళ్ళ షూటింగ్ అయ్యేటివి కానీ ఎన్నడూ కంప్లైంట్ అయితే రాలేదు. వచ్చిందా దయాకర్? ఎన్నడూ రాలేదు. మొన్న ప్రభాస్ షూటింగ్ అయినప్పుడు వాళ్ళ పిల్లలు పోయి వాళ్ళతో ఎందుకు ఇంటరాక్ట్ కావాల్సి వచ్చిందో మరి మనకేం తెలియదు కదా. వాళ్ళే మీకు సినిమా అవకాశం ఇస్తాం, సైడ్ క్యారెక్టర్ అవకాశం వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు సార్? మరి పిల్లలు పోయి వాళ్ళతో ఎందుకు? మాకు తెలియవు అవన్నీ. అంటే సీసీ కెమెరాలు లేవు, కనీసం సెక్యూరిటీ అవును, అది పెట్టించుకోండి. సెక్యూరిటీ లేదంటే అది వేరే, మాది అది బడ్జెట్ రిలేటెడ్ టాపిక్. సెక్యూరిటీ లేదంటే వాళ్ళు పోయి మాట్లాడుకుంటే నేను దానికి మళ్ళీ వచ్చి చెప్పవలసింది. అట్లాంటి ఇబ్బంది కలిగి ఉంటే నాకు చెప్పలేదు. ఇంత జరుగుతున్నా మీరు మీ దృష్టికి చెప్పిన ఎందుకు నా రావట్లేదు? దృష్టికి రాగానే తీసుకున్నాను కదా. మొన్ననే వచ్చారు వాళ్ళు, మొన్న వచ్చిరు, నేను చెప్పేసినాం, మేమందరం చెప్పేసినాం కదా. నేను సభ చూసిరు కదా, వీసీ మేడం ఉండే, మేమందరం ఉండే. వాళ్ళు మా నోటీస్కి చెప్పినాక ప్రొవైడ్ చేస్తామమ్మా, వాళ్ళు అడిగినవన్నీ ప్రొవైడ్ చేస్తామమ్మా. సీసీ కెమెరాలు పని చేయట్లేదు.
అది ఇక్కడ కాదు కదండి, అది ఓయూ క్యాంపస్లో పనిచేయవు. అది ఆ టాపిక్ వేరే, సీసీ కెమెరా టాపిక్ వేరే. ఇక్కడ ఉన్న వాటికి పనిచేస్తున్నాయి, ఓకే ఇక్కడ ఉన్నాయని పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. సార్ ఒక వాయిస్ అయితే ఇవ్వండి ఏంటి సార్ నేను ఇచ్చిన సార్ నేను అంతకన్నా ఎక్కువ మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ అని అంతకన్నా ఎక్కువ మీరు నిన్న చెప్పినవి మీరు తీసుకోవచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మీడియా. ఇంకా మళ్ళీ కొత్తగా నేను చెప్పాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ షూటింగ్ పాయింట్ ఏందని కొంచెం నేను ఇప్పుడు తీసుకుంటాం. సిఐ దగ్గరికి వెళ్ళాలి సార్, 2 o'clock మీరు వెళ్ళండి.